సంబంధాలపై ట్రూత్ వేదికగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ దూరమైందని అమెరికా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. మోదీ, జిన్పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. భారత్ తో పాటు రష్యాకు కూడా దూరమయ్యాయని, కుట్రబుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయన్నారు. భారత్, రష్యా, చైనా మైత్రి చాలా కాలం కొనసాగొచ్చంటూ ట్రంప్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ట్రంప్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? కృష్ణ. సుమిత్ర, ఈ రోజు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా ఈ వ్యాఖ్యలను చేశారు. అందులో ప్రధానంగా మనం భారత్, రష్యాలను కోల్పోయాం, అవి ఇప్పుడు చైనాకు దగ్గర అయ్యాయి అన్నది ఆ యొక్క ట్రూత్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు ఫోటోను కూడా ఆయన ఈ యొక్క ట్వీట్ లో షేర్ చేశారు. ఈ ముగ్గురు నేతలకు కొంత వ్యంగ్యంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ ముగ్గురు నేతలకు దీర్ఘకాలం విజయవంతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానంటూ కొంత వ్యంగ్యంగా విషయం చెప్పారు. అసలు ఎందుకు ఇలా అన్నారు అన్న దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. భారత్, రష్యా సంబంధాలు, భారత్ రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తుంది, దీనివల్ల అమెరికాకు ఆర్థికంగా నష్టం కలుగుతుందన్న భావన ట్రంప్ కు ఏర్పడింది. అంతేకాకుండా SCO సమావేశం, ఇటీవల చైనాలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశంలో మోడీ, పుతిన్, జిన్పింగ్ కలిసి కనిపించారు. దీనివల్ల భారత్, రష్యా, చైనా కలిసిపోతున్నట్లుగా అమెరికా భావిస్తుంది. ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో ప్రధాన శక్తిగా ఉండాలి, కానీ భారత్, రష్యా, చైనాతో కలిసి వెళ్తే అమెరికా బలహీన పడుతుందన్న ఆందోళన ఆయనకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయంలో కొంత వ్యంగ్యంగా, కొంత శుభాకాంక్షలుగా ముగ్గురికి కూడా గుడ్ లక్ చెప్పినట్లుగా ఉంది. భారత్, రష్యా ఇప్పుడు చైనాతో దగ్గర అయ్యాయి, దీంతో అమెరికా వాటిని కోల్పోయింది. ఇది మనకు పెద్ద దెబ్బ, మనకు పెద్ద మైనస్ అని కూడా ట్రంప్ ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా చెప్పదలుచుకున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.